2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ఇది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం కనుకుంటే ఏ విధంగా ఉంటుంది, నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రం వారికి ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉంటుంది ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? దృష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫ్యాక్టర్ అండి. అంటే మనిషి మీద ప్రభావితం చేసేటువంటి దృష్టిల్లో నరదృష్టి అనేటువంటిది తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ మనం చూస్తే గ్రహాలకి కానీ, నక్షత్రాలకి కానీ, రాశులకి సంబంధించి కానీ నరదృష్టి ప్రభావం ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. శని యొక్క ప్రభావం కానీ, గురువు యొక్క ప్రభావం కానీ, సో ఎప్పుడైతే గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయ్యింది అంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఆరా, ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం అండి. సో ఇక్కడ నరదృష్టి అనేటువంటిది 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఒకటి సామాన్యమైన నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక బట్టలు కొనుక్కున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, వాహనాలు ఏదైనా కొనుక్కున్నా మనమే తీసుకెళ్ళి 10 మందికి చూపిస్తూ ఉంటాం. సో దానివల్ల చిన్న చిన్న దృష్టి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. దాన్నే సామాన్య దృష్టి అంటారండి. సో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది మన సహజ సిద్ధంగానే చేసుకునే ఆచార వ్యవహారాల వల్ల, సాంప్రదాయాల వల్ల, ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల ఆ దృష్టి ఆటోమేటిక్గా పోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. బట్ రెండవది ఏంటి అంటే మహానరదృష్టి అండి. చాలా తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ ఏంటి అంటే మనిషి వీక్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మహానరదృష్టి అనేటువంటిది సోకుతుందో దానివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే అండి, కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, మందులు వాడతారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ దానికి క్యూర్ అనేటువంటిది కనబడదు. ఇక రెండవది కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన వివాదాలండి. ఎవరికి పడదు, అందరూ అస్తమానం కొట్టుకుంటూనే ఉంటారు, అస్తమానం మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. సో ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఆరా అనేటువంటిది, యాక్సిడెంట్లు, గాయాలు, డబ్బులు ఖర్చు అవ్వడాలు, హాస్పిటల్స్ ఇవే ఉంటాయి, ఏడుపులు విడబబ్బులే ఉంటాయి. మహానరదృష్టి యొక్క ప్రభావం మనిషితో పాటుగా ఇంటికి కూడా సోకుతుందండి. ఓకే. సో తర్వాత మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట కానీ, లేకపోతే లవ్ విషయంలో కానీ, ఒక రిలేషన్ విషయంలో కానీ ఇబ్బందులు అనేటువంటివి సంభోగ దృష్టి వల్ల కలుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ జీవితం మధ్యలోకి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినా పడింది అనుకోండి. సో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో అనుమానము, లేకపోతే అవమానాలు, లేకపోతే భయాలు, విభేదాలు దాన్ని అక్కడికి తీసుకువెళ్తే విడాకులకి దారితీస్తూ ఉంటాయి. అంటే విడిపోవడానికి కూడా సంభోగ దృష్టి అనేటువంటిది కారణం అవుతూ ఉంటుంది. చాలా నక్షత్రాల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందండి, సంభోగ దృష్టి. తర్వాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి. అంటే మన చుట్టూ ఉండేటువంటి పీపుల్లో, జనాల్లో, మన కుటుంబ సభ్యుల్లో కానీ, బయట వాళ్ళలో కానీ మన ఎదుగుదల అనేటువంటిది చూడలేకపోయి మనల్ని ఎదగకుండా ఉండడానికి, మనల్ని వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మానే, ఓడిపోతావు, పడిపోతావు, నష్టపోతావు అనేటువంటి మాటలతో మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. మన చేసే పని కూడా మాటలు విని చేయలేకపోతూ ఉంటాం. సో ఇది సూక్ష్మ నరదృష్టి అండి. దీన్ని గుర్తించడం చాలా కష్టము, బట్ గుర్తించి సరిచేసుకోగలిగితే ఎవరు ఏమీ చేయలేరు. సో ఈ యొక్క 4 దృష్టిలు కూడా ప్రతి నక్షత్రానికి సంబంధించి, ప్రతి రాశికి సంబంధించిన ప్రభావాలు కనబడుతూ ఉంటాయండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, పునర్వసు నక్షత్రం వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అసలు? ఎస్పెషల్లీ విమెన్కి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. ఈ యొక్క పునర్వసు నక్షత్రం అనేటువంటిది 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటే 4వ పాదం అనేటువంటిది కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటుందండి. సో వీళ్ళు ఈ యొక్క పునర్వసు నక్షత్రాన్ని మనం అనలైజ్ చేసినప్పుడు 2 విధాలుగా 1, 2, 3 పాదాలను సపరేట్గా చెప్పుకుంటూనే 4వ పాదాన్ని కూడా సపరేట్గా మనం చెప్పుకోవాలి. ఇక్కడ 1, 2, 3 పాదానికి అసలు పునర్వసు నక్షత్రము అంటే వీళ్ళకు ఉండేటువంటిది మహానరదృష్టి అండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పునర్వసు నక్షత్రం వాళ్ళు మీరు లైఫ్లో ఫెయిల్ అయిపోయారు అన్నా, అది రిలేషన్షిప్లో ఫెయిల్ అయిపోయారు అన్నా, లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా మీకు ఏది కలిసి రావట్లేదన్నా, మీకు లైఫ్లో సెకండ్ ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు సక్సెస్ అయ్యేదే సెకండ్ టైం. ఈవెన్ ఏదైనా ఒక ఎలక్షన్స్లో మీరు ఓడిపోయారనుకున్నా, ఒక జాబ్లో లేకపోతే ఓడిపోయారనుకున్నా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఫెయిల్ అయ్యారనుకున్నా, ఒక మ్యారేజ్ ఇష్యూలో, రిలేషన్షిప్లో ఫెయిల్ అయ్యారనుకున్నా, మీకు సెకండ్ ఛాన్స్ ఉంది. హోప్ అనేటువంటిది వదలొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకుండేటువంటి మహానర దృష్టి ప్రభావం వల్ల, సంభోగ దృష్టి యొక్క ప్రభావము వల్ల
పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళకి పెళ్ళయిన తర్వాత కెరీర్లో ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. సో ఆ దృష్టి యొక్క ప్రభావం వల్ల 4వ పాదం వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లోనే ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయండి. అంటే మ్యారిటల్ లైఫ్లో వివాదాలు అనేటువంటివి, విడాకులు అనేటువంటివి, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా విమెన్ ఎక్కువగా ఫేస్ చేస్తారండి ఇది. అయితే ఈ యొక్క సంభోగ దృష్టి యొక్క ప్రభావం కూడా ఎస్పెషల్లీ 4వ పాదం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 4వ పాదం వాళ్ళు చాలా సెన్సిటివ్ అండి, అమాయకులు. అంటే ఎవరేం చెప్తే అదే నిజం నమ్మేటువంటి తత్వం అన్నమాట, అతి మంచితనం. దానివల్ల అందరూ చెప్పిన మాటలో వినడం, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఏది నిజమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న కారణం చేత మీ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయి. సో భరించరాని అవమానము, అనుమానము ఎక్కువగా ఫేస్ చేస్తారు. ఈ 2 ప్రభావాలను మనం చూస్తుంటే 2026లో ఎలా ఉండబోతోంది అనుకుంటే 1, 2, 3 పాదం వాళ్ళైనటువంటి మీకు జూన్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది లేదు. పైగా మీకు 2 సంవత్సరాలు 2027లో కూడా కంటకశని ఉంది. కాబట్టి కెరీర్లో మాత్రము చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఒకవేళ మీరు నిజంగా ఏదైనా ఫెయిల్ అయ్యి ఉంటే సెకండ్ ఛాన్స్, మీరు సెకండ్ ట్రయల్స్ వేస్తూ ఉంటే 100% వర్కౌట్ అవుతాయి, నా మాట నమ్మండి. ఈ 2026 సంవత్సరంలో కెరీర్లో మీరు ఎదుగుదల కనబడాలి అన్నా, లేకపోతే సాటిస్ఫైడ్ లైఫ్ అనేటువంటిది ఉండాలన్నా, సంపాదించిన జాబ్ ద్వారా సంతృప్తికరమైన జీవితాన్ని మీరు గడపాలి అనుకున్నా శనికి సంబంధించిన పరిహారాలు మాత్రం వెంటనే ఆచరించండి. లేదు మిగతా ఆస్పెక్ట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు లోపల ఖచ్చితంగా మీరు శుభవార్త, శుభకార్యాలు, శుభ ఫలితాలు అన్నీ చూస్తారు. ఇకపోతే 4వ పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక 4వ పాదం వాళ్ళు మీకు ఇందాక మనం చెప్పుకున్న విధంగా చాలా సెన్సిటివ్ పీపుల్. మీరు నవంబర్ 1వ తారీఖు దాకా మీకు గురుబలము అనేటువంటిది లేదు. నవంబర్ 1 దాకా లేదు. మీకు 9థ్లో శని, 8థ్లో రాహు, 2ండలో కేతు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి, రికగ్నైజేషన్ కష్టం అవుతుంది, పని చేస్తారు, కష్టపడతారు కానీ పేరు రాదు, సంపాదిస్తారు కానీ డబ్బు నిలబడదు. కొన్నిసార్లు కష్టపడిన దాన్ని డబ్బు అంటే మీ డబ్బు మీ దగ్గర రావడానికి కూడా చాలా కష్టం అవుతుంది. అది విచిత్రంగా అంటే జీతం పడకపోవడం, మీ వ్యాపారం జరుగుతుంది కానీ డబ్బులు రావు, ఇలా అన్నమాట. అరువులు పెట్టడాలు ఏదైనా కావచ్చు. సో ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు మీకు 2026లో నవంబర్ 1వ తారీఖు దాకా కనబడుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఈ యొక్క సమయంలోనే యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి 4వ పాదం వాళ్ళకి ఎక్కువగా కలుగుతాయండి. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. 2ండలో కేతు, విద్య, ఎవరైతే పునర్వసు 4వ పాదం వాళ్ళు చూస్తున్నారో మీరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీకు పిల్లలు ఉన్నా సరే విద్యలో ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. అంటే ఎడ్యుకేషన్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయించాలి. సో కర్కాటకం వాళ్ళకి ఎప్పటి నుంచి ఇది బాగుంటుంది అంటే సరిగ్గా మీకు మార్చి 15 దాటిన తర్వాత రవి బలము అనేటువంటిది పెరుగుతుంది. అప్పుడు కాస్త ఎడ్యుకేషన్లో మనీ పరంగా గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే అంత గ్రోత్ అనేటువంటిది లేదు. సో ఓవరాల్గా పునర్వసు నక్షత్రాన్ని నేను చెప్పేది ఏంటి అంటే మహానరదృష్టి ఒకటి, సంభోగ దృష్టి ఒకటి. పక్కాగా పునర్వసు నక్షత్రానికి 2 ఉంటాయండి. సో ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వద్దు. 4వ పాదం వాళ్ళకి మరీ చెప్తున్నానండి, ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వద్దు. మీ చుట్టుపక్కల వాళ్ళని నమ్మొద్దు, అతి మంచితనంతో వెళ్ళొద్దు, చెడు సహవాస దోషము. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్క్రాపే ఉంటారండి, నమ్మదగిన వాళ్ళు కాదు. వాళ్ళ వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప మీకు ఏది కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఈ యొక్క దృష్టి ప్రభావం నుంచి బయటికి రావడానికి కానీ, పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి కానీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. ప్రతి శుక్రవారం లేదా శనివారము సాల్ట్ వాటర్తో ఇల్లంతా శుభ్రం చేయడం, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా అనవసరమైన వస్తువులు కానీ ఏమైనా ఉంటే తీసి పారేయడం, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, రాహు యొక్క ప్రభావం పోతుంది. సో ఎక్కువగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, మహాలక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు చదవడం, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఎంతో కొంత ఆ పాజిటివిటీ ఈ వీడియో చూడడం వల్ల, ఆ దృష్టి ప్రభావం నుంచి బయటికి రావడం వల్ల ఖచ్చితంగా మీకు కనబడుతుంది. ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయండి దీనికి? సో మేజర్లీ ఒకవేళ ఇంకా రెమెడీస్ కావాలి అనుకుంటే సిట్రైన్ అనేటువంటి బ్రాస్లెట్ కానీ క్రిస్టల్స్ కానీ ధరించండి. దానివల్ల గురువు యొక్క స్ట్రెంగ్త్ మీ లైఫ్ మీద పడుతుంది. ఎందుకంటే పునర్వసుకి అధిపతి గురువు, కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ సిట్రైన్ బ్రాస్లెటే సాల్వ్ చేస్తుంది. ఇది కాకుండా ఇంకేమైనా రెమెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రతి రాశికి సంబంధించి కానీ నక్షత్రానికి సంబంధించి కానీ ఎస్పెషల్లీ ఈ యొక్క నక్షత్రానికి కూడా రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు రోజున, రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖునండి మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుపెట్టి రాత్రి జాగరణతో పాటుగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, స్వామివారికి 1,00,000 బిల్వార్చన, మీ ఇంట్లో అప్పులు కానీ డబ్బు మనీ ఫ్లో అనేటువంటిది ఆగకుండా రావడానికి లక్ష్మీ గణపతి హోమం ఒకటి, తర్వాత మీ మీద దృష్టి ప్రభావం ఉన్నా, మీకు శత్రువులు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నా,
లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఏ రకమైనటువంటి నాగదోషాలు ఉన్నా అవి పోవడానికి సుదర్శన హోమం ఒకటి, తరువాత లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం కమలాత్మిక హోమము, ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి అంటే జాబ్ కానీ, కెరీర్ కానీ, పదవి కానీ, స్థితి కానీ ఏదైనా రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము అంటే రుద్రుడు అమ్మవారు ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలగడానికి స్వయంగా మీ చేతుల మీద మీరే హోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నానండి. మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా జరగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నా, దూరపు ప్రాంతాల్లో ఉన్నా, మీరు రాలేని పరిస్థితిలో ఉన్నా పరోక్షంగా కూడా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే దర్శనం చేసుకుని ఆ గోత్రనామాల మీద మీరు అక్కడ చేయిస్తారో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫ్లైన్కి రావచ్చు. తప్పకుండా మీ చేతుల మీద మీరే చేయొచ్చు అండి. అభిషేకాలు అవి చేయొచ్చు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ మొత్తము రావచ్చండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా అందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ మరీ ముఖ్యమైనది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి. ఆ రోజున కనుక ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. హైదరాబాద్లో జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ రెండూ ఉంటాయి. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండు విధాలుగాను ఆ పూజలో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం మహాశివరాత్రి రోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.